సుస్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ చేపట్టారు. నేరాల నియంత్రణ, అనుమానితుల కదలికలపై నిఘా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేసే దిశగా తెనాలి పోలీసులు తెల్లవారుఝాము నుంచే విస్తృతస్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెనాలి పట్టణంలోని టిడ్కో హౌసెస్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఈ కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. డీఎస్పీ జనార్దనరావు నేతృత్వంలో 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు, 3 టౌన్ సీఐ సాంబశివరావు, 2 టౌన్ సీఐ రాములు నాయక్తో పాటు పలు పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. టిడ్కో హౌసెస్ ప్రాంతాన్ని పూర్తిగా కార్డన్ చేసి ప్రతి బ్లాక్, ప్రతి గల్లీ, ప్రతి అనుమానాస్పద ఇంటిని తనిఖీ చేస్తున్నారు పోలీసులు. డ్రోన్ కెమెరాల సహాయంతో పైనుండి నిఘా కొనసాగిస్తూ అనుమానితుల కదలికలపై క్షుణ్ణంగా పర్యవేక్షణ చేపట్టారు. తనిఖీల సమయంలో అనుమానితులను విచారించిన పోలీసులు సరైన రికార్డులు లేని వాహనాలను గుర్తించి సీజ్ చేస్తున్నారు. వాహనాల డాక్యుమెంట్లు, గుర్తింపు పత్రాలను పరిశీలిస్తూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కార్డన్ సర్చ్ ఆపరేషన్లో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే నేరాల నియంత్రణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తెనాలిలో శాంతిభద్రతలు కాపాడడమే లక్ష్యంగా ఇలాంటి కార్డన్ సెర్చ్లు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని పోలీసు అధికారులు వెల్లడించారు. అనుమానాస్పద సమాచారముంటే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. న్యూస్ డెస్క్, స్ఫూర్తి ఇండియా న్యూస్, గుంటూరు జిల్లా తెనాలి. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, మీ పక్కన ఎవరున్నారో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోరు, వెరిఫై చేసుకోరు. చేసుకుంటున్నారా? చేసుకోరు. నిరంతరం భయంగా ఉంటారు. కొత్త వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నువ్వు ఎవరో కొత్తగా వచ్చావు, మా హౌసెస్లో కాలనీలో కొత్తగా వచ్చావు అడిగే ధైర్యం కానీ మీకేం ఉండదు. ఉందా? ఎవరికైనా అడుగుతారు? ఎవరినైనా మీరు అడిగితే ఏమైద్దో, ఏం ప్రాబ్లం వచ్చుద్దో? అవునా? మీ అందరికీ ధైర్యం ఇవ్వడానికే మేము ఈరోజు మొత్తం టౌన్లో ఉన్న పోలీస్ అంతా వచ్చాం, మీకు దగ్గరగా వచ్చాం. మీరు టౌన్ అంతా విస్తరించి ఉంటారు. మీరు కూలి పనులకు వెళ్తారు, వ్యాపారాలకు వెళ్తూ ఉంటారు. అన్ని విధాలా టౌన్ అంతా మీరు ఏదో పని చేసుకొని సాయంత్రానికి ఈ హౌసెస్లోకి వస్తారు. అవునా? ఇక్కడేం మీరు చేసే పనే ఉండదు. కాబట్టి మీరు టౌన్లో ఏది జరిగినా 3 టౌన్ సీఏ గారిని ఎందుకు మాట్లాడమన్నానంటే, ఎక్కడైనా 2 వీలర్ దొంగతనం అయింది, ఎక్కడ దాచేవంటే టిడ్కో హౌసెస్. ఎక్కడైనా గంజాయి తాగుతారు, ఎక్కడ తాగుతున్నారా అంటే టిడ్కో హౌసెస్. అంత చెడ్డ పేరు ఒకలో ఇద్దరు వలన మనకు రావడం మనకి ఇష్టమైనా? మనం ఎవరు ఇష్టపడకూడదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, ఒక కాలనీగా ఉన్నాం, అందరూ కూడా సమిష్టిగా మీరందరూ ఓ 10 మంది ఎదుర్కొంటేనే మిగతా వాళ్ళు ధైర్యం వచ్చుద్ది. ఎవరికాడు భయపడి నాకేమొద్దు అంటే ఇట్లా చెడ్డ పేరు వచ్చుద్ది. ఈ చెడ్డ పేరును మనం తొలగించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఇప్పుడు మీకు పోలీస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు, ఎవరికి చెప్పినా కూడా రూరల్ సీఏ గారికి చెప్పాలి, రూరల్ ఎస్ఐ గారికి చెప్పాలి. లేదు, టిడ్కో హౌసెస్ అనేది తెనాలి మొత్తానికి సంబంధించింది. అందరు కూడా, అందరు ఆఫీసర్లు, ఈ పోలీస్ అందరూ కూడా 1 టౌన్, 2 టౌన్, రూరల్, కొల్లిపర అందరూ కూడా ఈ టిడ్కో హౌసెస్ ఏదో రూపంలో వచ్చిన వాళ్లే. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి సమిష్టిగా ఉండి మీ అపార్ట్మెంట్ మొత్తం కాలనీలో ఈ బ్లాకులు మీరేం చేయక్కర్లా. ఏ బ్లాక్ వాళ్ళు ఎవరున్నారు, మీరు సాయంత్రం అయ్యేటప్పటికి ఏ బ్లాక్లో ఏ అంతస్తులు ఎవరు ఉంటున్నారు, మనకు పర్మనెంట్గా ఉన్నవాళ్ళు ఎవరు, అద్దెకు ఉన్నవాళ్ళు ఎవరు, ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ స్టోర్ రూముల కింద తీసుకొని ఒక వారం 10 రోజులకు అద్దెకు తీసుకొని, నెల రోజులకు అద్దె తీసుకొని మీకు తెలిసిపోయిద్ది. కుటుంబంతో ఉండేవాడు సామాన్లు ఏం తెచ్చుకుంటాడు, టెంపరీగా 10 రోజులు, 15 రోజులు, నెల ఉండేవాడు ఏ సామాన్లతో వస్తాడని మీకు తెలిసిపోద్ది. తెలవదా? తెలుస్తుందా? మీకే తెలుస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదున్నా భయపడకుండా ఆఫీసర్లు చెప్తే ఒకసారి వచ్చి మేము వెరిఫై చేస్తాం. ఆ వెరిఫై చేయడం వలన మన టిడ్కో హౌసెస్కి చెడ్డ పేరు అనేది ఉండదు. లేదు, వాళ్ళు వస్తారు, ఒక షెల్టర్ తీసుకుంటారు, ఒక అద్దెకి తీసుకొని ఒక నేరం చేస్తారు, వెళ్ళిపోతారు. ఎక్కడున్నావంటే టిడ్కో హౌసెస్.
ఎక్కడ ఏ నీడా లేని మీ అందరికీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, మీ పక్కన ఎవరున్నారో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోరు, వెరిఫై చేసుకోరు. చేసుకుంటున్నారా? చేసుకోరు. నిరంతరం భయంగా ఉంటారు. కొత్త వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఒకరు నువ్వు ఎవరు కొత్తగా వచ్చావు మా హౌసెస్లో కాలనీలు